Okay, fine. So after creating the users, so ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ క్వశ్చన్, who will create a user? Who will create a users? Or who will create a normal user? Who will create a normal user? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి రూట్ యూజర్ అండ్ EC2 యూజర్ ఆల్సో. ఇతను కూడా చేయొచ్చు, EC2 యూజర్ ఆల్సో. ఓకే, అతను తయారు చేయొచ్చు. సో అదే రూట్ యూజర్ అయితే ఒకలాగా, EC2 యూజర్ అయితే ఒకలాగా. సరే, ఓకే. రెండో క్వశ్చన్, హౌ టు క్రియేట్ నార్మల్ యూజర్స్. నార్మల్ యూజర్, హౌ టు క్రియేట్ ఎ నార్మల్ యూజర్. యూజర్ ని ఎలా తయారు చేయాలి? హౌ టు క్రియేట్ ఎ నార్మల్ యూజర్ using user add command. ఆన్సర్ వచ్చేసి ఎస్, బై యూజింగ్, అట్లా మాట్లాడ, బై యూజింగ్ యూజర్ యాడ్ కమాండ్. యూజర్ యాడ్ కమాండ్ ఆర్ యాడ్ యూజర్ Add user command. both are same. So add user command or user add command, both are same. So atla మనం users ని యాడ్ చేయొచ్చు. ఓకే, ఎక్సలెంట్. సో మూడో క్వశ్చన్, సో వాట్ ఈస్ passwd ఫైల్? passwd ఫైల్ అంటే ఏంది అసలు? వాట్ ఈస్ passwd ఫైల్? All the Create a user password. information. All the user information files, sir. ఎస్ ప్రీతి, కాన్సన్ట్రేషన్ లేదు, చేయాల జాగ్రత్తగా. సారీ సార్, షాడో ఫైల్ అండి. ఓకే ఓకే చదవట్లా, సార్. చదవట్లా, చదవాలి జాగ్రత్తగా, టైము కేటాయించాలి. ఓకే, వాట్ ఈస్ passwd అని రాశాను, ఇక్కడ పక్కన ఏం రాశాను? ఫైల్ అని రాశాను. Yes, sir. ఫైల్, passwd ఫైల్. నేను ఇంకొక దీన్ని పక్కన పడేసి నేను మూడోది ఇంకో క్వశ్చన్ అడుగుతా. హౌ టు క్రియేట్ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్, అంతేనా? హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్. ఆన్సర్ బై యూజింగ్ password command. passwd. Yes. Followed by the అంతే, by using username. passwd command we create a password for the users. So how to create a password for the user? Yes, ఇది ఆన్సర్. ఓకే, సో నేను ఈ మూడు క్వశ్చన్స్ ఓకే. నాలుగో క్వశ్చన్ ఏంటంటే, నాలుగో క్వశ్చన్, వాట్ ఈస్ passwd ఫైల్? ఇది నాలుగో క్వశ్చన్. ఎస్, దీనికి ఆన్సర్ చెప్తాను. వాట్ ఈస్ passwd ఫైల్? passwd ఫైల్ అంటే ఏంటి? It holds the username. ఎస్, అంటే passwd. ఆన్సర్ passwd file. passwd is a file, yes, which contains All the user information. all the users information. అట్లా రాయాలి. passwd is a file which contains all the users information. Okay, all the users information. Okay, fine, forward. So next 5, what is shadow file? ఇది క్వశ్చన్. వాట్ ఈస్ షాడో ఫైల్? ఎస్, Shadow is a file. అంతే, పైన ఆన్సర్ ఉంది కదా, ఆన్సర్ ఎస్. అప్పుడు మనకి SHADO, షాడో ఈస్ ఏ ఫైల్. సో తర్వాత ఏం రాస్తాం? విచ్ కంటైన్స్ Which contains all users passwd information. all the users Passwd information. all the users Password password information. password కాదు, పాస్వర్డ్. Yes, password Password. information. అది చూసారా, 5 క్వశ్చన్స్ అంతే, పెద్ద విషయమైన క్వశ్చన్స్ కాదు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ యూజర్ ని ఎవరు తయారు చేస్తారు. రెండో క్వశ్చన్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఎ నార్మల్ యూజర్. మూడో క్వశ్చన్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. తర్వాత నాలుగో క్వశ్చన్ వాట్ ఈస్ ఎ passwd ఫైల్. ఐదో క్వశ్చన్ వాట్ ఈస్ షాడో ఫైల్. ఇట్లా ఇది స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది విషయం. ఫైన్. సో ఇట్లాగా మనం వర్క్ నేర్చుకుంటాం.
ఓకే, గుడ్. సో ఏదైనా సరే రూట్ యూజర్ లోకి మనం వెళ్ళి యూజర్స్ ని తయారు చేస్తాం. ఇది ఈసీటీ యూజర్స్ తో కూడా తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. రూట్ యూజర్ తో తయారు చేసేటప్పుడు ఒకలాంటి సింటాక్స్ వాడాలి. సపోజ్ రూట్ యూజర్ తో ఉన్నాడు, రూట్ యూజర్ తో లాగిన్ అయినప్పుడు యూజర్ యాడ్ KK1 ఎనఫ్. ఓకే, ఎనఫ్ టు క్రియేట్ So, KK1 యూజర్, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంది ఈసీటీ యూజర్ అన్నాం అనుకో, ఈసీటీ యూజర్ చేయాలంటే వాడికి ఒక ప్రాబ్లం ఉంది. వాడు సూడో యూజర్ యాక్చువల్గా, అందుకని నేను సూడో యూజర్ యాడ్ KK2 అట్లా రాయాలి వాడు. అంటే ఇక్కడ సూడో అని రాయకపోతే ఈసీటీ యూజర్ కి పనిచేయదు యాక్చువల్గా చెప్పాలి. ఎందుకంటే ఈసీటీ యూజర్ అనేవాడు సూడో యూజర్ యాక్చువల్గా. వీడు ఈసీటీ యూజర్ అనేవాడిని మనం ఏమంటాం, ఇంకో భాషలో సూడో యూజర్ అంటాం. వాడు ఎవడో అని తర్వాత మనం మాట్లాడతాం. సో వీడు మాత్రం రూట్ యూజర్. రూట్ యూజర్ మాత్రం వెంటనే యూజర్ యాడ్ KK1 అని చేస్తే వెంటనే KK1 యూజర్. సో KK1 యూజర్ will be created. KK1 user will be created if I execute the above statement. Yes. ఎవరు రూట్ యూజర్. ఈసీడీ యూజర్ అట్లా కాదు, ఆ స్టేట్మెంట్ వేరే ఉంటది. ఎక్కడ సూడో రాయాలి, సూడో యూజర్ యాడ్ KK అట్లా. ఇది స్టోరీ. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మనం అయితే లాగిన్ అయ్యి ఒక యూజర్ని తయారు చేద్దాం, ఒక పాస్వర్డ్ తయారు చేద్దాం. అంటే ఏంటి అసలు ఈ గొడవ, యూజర్స్ గొడవ అంటే యాజ్ సూన్ యాజ్ వి జాయిన్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ లో అయినా సరే, ఎవరైనా సరే మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు మీకు సర్వర్ లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి. సర్వర్ లాగిన్ యాక్సెస్ అంటే ఏం సర్వర్, అది లైనెక్స్ సర్వరే ఆర్గనైజేషన్ లో. మరి అలాంటి లైనెక్స్ సర్వర్ లోకి ఎంట్రీ అవ్వాలంటే నువ్వు అవ్వలేవు కదా. అందుకే నిన్ను ఒక యూజర్ గా తయారు చేస్తారు, నీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు. అప్పుడు నువ్వు ఆ యూజర్ ఐడి, ఆ పాస్వర్డ్ ఉపయోగించి, అదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉపయోగించి డైరెక్ట్ గా సర్వర్ లోకి లాగిన్ అవుతాం. అది ఎవరైనా సరే, అది ఏ కంపెనీ అయినా సరే. ఎస్, అట్లా అలాగా యూజర్ ని క్రియేషన్ చేయటం, యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వటం మనం తెలుసుకుందాం. ఓకే, సో సరే, యూజర్ ని ఎవరు క్రియేషన్ చేస్తారనేది అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ గా గో టు AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS Amazon Web Services. So sign in. EC2. ఓకే, సర్వర్లు ఏం లేవు. ఓకే ఫైన్, ఒక సర్వర్ తయారు చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్, నేమ్ ABC బ్యాంక్ సర్వర్, ఇన్స్టెన్స్ టైప్, కీ పేర్. సో కీ పేర్ వచ్చేసి ఇది కీ పేర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేర్ను వాడతాం. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. రిఫ్రెష్.
go to పట్టి EC2 hyphen user CLER clear. ఓకే, EC2 యూజర్ గా ఉన్న నేను రూట్ యూజర్ గా చేంజ్ అవ్వాలంటే sudo -i ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇక్కడ మనం ఏం రాస్తామంటే యూజర్ యాడ్ KK1 ఒక యూజర్ ని యాడ్ చేసింది. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వాలంటే PASSWD KK1 పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది. 1 2 3 ఇచ్చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ అగైన్ 1 2 3 ఇచ్చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. ఎందుకంటే పాస్వర్డ్ ఇక్కడ మనకు కనపడదు యాక్చువల్గా. అంతే. సో చూసారా, పాస్వర్డ్ ఇక్కడ రెండు దిక్కులు నేను టైప్ చేశాను. సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, అంత అయిపోయింది. సక్సెస్ఫుల్ అని రాకపోతే పాస్వర్డ్ సెట్ కానట్టు. సో కాబట్టి KK1 అనే వ్యక్తికి పాస్వర్డ్ కూడా వచ్చేసింది. అంటే KK1 అనే వ్యక్తి ఇప్పుడు ఒక యూజర్ అన్నమాట. ఓకే, KK1 అనే వ్యక్తి ఒక యూజర్. ఎవరు తయారు చేశారు ఇవన్నీ? రూట్ యూజర్. రూట్ యూజర్ అనేవాడు KK1 తయారు చేశాడు. ఇది వాడి యూజర్ నేమ్. రూట్ యూజర్. ఓకే, యూజర్ నేమ్ అది. తర్వాత పాస్వర్డ్ ఏంది? 1 2 3. ఇది యూజర్ పాస్వర్డ్. అంతే ఇది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏంటిది? సర్వర్ 1.3.4 సర్వర్ IP అడ్రస్. కాబట్టి సర్వర్ IP అడ్రస్ కూడా నేను వీడికి ఇచ్చేస్తా 1.2.3.4. సో ఇవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను పట్టి ఓపెన్ చేస్తా. అప్పుడు 1.2.3.4 యూజర్ నేమ్ ఏంది? KK1. పాస్వర్డ్ ఏంది? 1 2 3. లోపలికి వెళ్ళిపోతా. అది విషయం. అంటే సర్వర్ IP అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వర్ IP అడ్రస్ ఐ కెన్ రీచ్ దిస్ ప్లేస్. IP అడ్రస్ లేదా రీచ్ అవ్వలేవు అట్లా. అందుకోసం IPని వాడతాం. IP అడ్రస్ అంటే ఏంది? టు రీచ్ ద డెస్టినేషన్, టు రీచ్ ద డివైస్, టు రీచ్ ద సర్వర్, ఏదైనా సరే దాన్ని మనం IP అడ్రస్ అంటాం. ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది యాక్చువల్ గా. అప్పుడు KK1 అనే వ్యక్తి ఇక్కడికి వస్తాడు. అక్కడ తను ప్రశాంతంగా లాగిన్ అవుతాడు. లాగిన్ అయి తన పని చేసుకుంటాడు. అది జరిగేది. అంతేనా? ఓకే, ఇప్పుడు మనం KK1 అనే వ్యక్తి పాస్వర్డ్ ఉంది, దానికి 1.2.3.4 IP అడ్రస్ అన్నా కదా. IP అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది సర్వర్ కి. ఇదిగో ఇది సర్వర్ IP అడ్రస్. దీన్ని కాపీ చేసుకో. కాపీ చేసుకుని వెంటనే పట్టీలోకి వెళ్ళు. సెంటర్ బటన్. SH authentication credentials browse. Open. ఇది యాక్చువల్గా. ఓకే, అయితే వాస్తవంగా మనకి EC2 యూజర్ కాదు మనం యాక్చువల్గా. మనం ఎవరు లాగిన్ అవ్వాలా? రూట్ యూజర్. ఎలా లాగిన్ అవ్వాలి? మనం రూట్ యూజర్ గా లాగిన్ అవ్వాలా? మర్చిపోయావా? ఇప్పుడు దాకా చెప్పింది ఏంది లక్ష్మి? ఇక్కడ మీరు చూస్తున్నారా? చూస్తున్నాను సార్. చూస్తే మరి ఆ పిక్చర్లు ఏముంది చెప్పు. KK1. మరి రూట్ యూజర్ అంటావేంటి? సార్ రూట్ యూజర్ అనేవాడు KK1 తయారు చేశాడు, తయారు చేసి ఇచ్చాడు. సరే, నీ పేరే ఉంది లక్ష్మి. లక్ష్మి అనే పేరు మీద యూజర్ ID పాస్వర్డ్ తయారు చేసి ఇచ్చాడు, నీకు ఇచ్చేసాడు, అయిపోయింది.
నువ్వు ఆ క్రెడెన్షియల్స్ ఉపయోగించుకొని లాగిన్ అవ్వాలా. నీ యూజర్ నేమ్, నీ పాస్వర్డ్ ఉపయోగించి. అవునా కాదా? Yes, sir. మరి రూట్ యూజర్ ఎందుకు అవుతాడు? రూట్ యూజర్ ఒక మిషన్ లో లాగిన్ అయ్యాడు, ఈ పనంతా చేస్తున్నాడు. మళ్ళీ అగైన్ అవును రూట్ సార్. అవును అవుతాడు. సార్. అవునా కాదా? అవును సో సార్. ఇప్పుడు నేను ఏ యూజర్ గా లాగిన్ అవ్వాలా? KK1 గా KK1. సార్. ఎస్. అప్పుడు KK1 యూజర్ గా లాగిన్ అవ్వాలంటే ఏం కావాలా? పబ్లిక్ ఐపీ అడ్రస్ సర్వర్ లోకి లాగిన్. PUTTY. ఓకే. తర్వాత ఏంటి? KK అనే ప్రొఫైల్ యాడ్ చేసుకో, లేదా కలర్ మార్చుకో, కలర్ 1 అని ఇచ్చుకో, ప్లస్ స్మాల్ అని ఇద్దాం. ఓకే. క్రెడెన్షియల్స్, పాస్వర్డ్. ఓకే. ఓపెన్. సో లాగిన్ యాజ్ KK1. అదే విషయం. ఓహో, పాస్వర్డ్ ఏదో తప్పించామా? ఏ పాస్వర్డ్ పెట్టామంటావు? ఇది ఇక్కడ చూసారా? డేటా అని ఉంది చూసారా? ఈ డేటా అనే ప్లేస్ లో ఇదిగో లాగిన్ యూజర్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా ఇవ్వచ్చు KK1 అని. అట్లా ఇచ్చినా ఓకే. అట్లా మన ఇష్టం, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకే. సో పబ్లిక్ ఐపీని కాపీ చేసుకో. ఓకే. తర్వాత పట్టీలోకి వెళ్ళు. ఓకే. తర్వాత కలర్ సెట్ చేసుకో, కలర్ 1. తర్వాత ఐపీ అడ్రస్, SH, అథెంటికేషన్ క్రెడెన్షియల్స్, బ్రౌజ్, లాగిన్ యాజ్ KK1. ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ ఏదో మారిందా? పాస్వర్డ్ ఏంటి? ఇది కాదు అడుగు. ఓకే. ఓకే. ఇది ఒక పాస్వర్డ్ ఉంది, ఇది ఒక పాస్వర్డ్ ఉంది. దీన్ని తీసేసిద్దాం, దీన్ని పెడదాం. నాకు తెలిసి ఇదే అనుకుంటాను. ఏదైతే కీ నుంచి తయారు చేసాం ఆ పాస్వర్డ్ ఉపయోగించాలి. KK1 రావట్లేదు. ఏంటిది ప్రాబ్లం? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎస్ ఫ్రెండ్స్, మనం ఏం చేసాం? పాస్వర్డ్ తప్పు అనుకొని పాస్వర్డ్, ఇంకోటి తప్పు అనుకొని ఇంకోటి ఉపయోగించాం. అన్నీ ఉపయోగించాం, కానీ దేనికి కూడా ఆన్సర్ రావట్లా. వై? ఎందుకు? పాస్వర్డ్ తప్పు అనుకున్నాం, అలాగని చెప్పేసి ఇంకో పాస్వర్డ్ మార్చాం. ఓకే, రాలేదు. ఇంకోటి తప్పు అనుకున్నాం, అది రాలేదు. మరి ఏంటి? ఎందుకు రావట్లేదు? అంతే కదా. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారు ఇది? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవరు ఇచ్చారు నాకు? రూట్ యూజర్ ఇచ్చాడు. ఏమని? అరే KK ప్లీజ్ లాగిన్ టు ది మిషన్ అన్నాడు. ఏమని? నువ్వు లాగిన్ అవ్వు మిషన్ లో అన్నాడు. ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చాడు? ఇది ఇచ్చాడు. ఐపీ అడ్రస్ ఇది ఇచ్చాడు. ఓకే. తర్వాత యూజర్ నేమ్ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్? యూజర్ నేమ్ KK1 అన్నాడు. ఓకే. పాస్వర్డ్ ఏమి ఇచ్చాడు? పాస్వర్డ్ కూడా 1 2 3 అని ఇచ్చాడు. బట్ ఐఎమ్ అనేబుల్ టు లాగిన్ టు దిస్ మిషన్. వై? అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి యాక్చువల్ గా ఏంటి ఇది అని అంటే, రియల్ గా ఒక్క నిమిషం.
Yes, friends. Is my voice is audible, friends? Sir. Audible, sir. Now audible. Yes. Okay, fine. Now, సరే బాగుంది. ఇప్పుడు KK1 అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అవ్వలేకపోతున్నాడు. పాస్వర్డ్ మార్చాం తప్పనుకొని, అది మార్చాం తప్పనుకొని, అన్ని మార్చాం. దేనికి వర్కౌట్ అవట్లా. అప్పుడు KK1 అనే వ్యక్తిని తయారు చేసిన వ్యక్తి ఎవరు ఇక్కడ? root user sir. Okay. రూట్ యూజర్ ఇచ్చాడు కదా. Yes sir. Okay. Yes, friends. Is my voice is audible, friends? Okay. Yes sir. Yeah, okay. Yes, sir. సో ఇప్పుడు యాక్చువల్ గా మనకి చూడండి, రూట్ యూజర్ ఉన్నాడు. అతను ఏం చేశాడు? KK1 తయారు చేశాడు యూజర్ని. ఓకే, తర్వాత ఏం చేశాడు? పాస్వర్డ్ తయారు చేశాడు. పాస్వర్డ్ ఏంది? 1 2 3. KK1 యూజర్ని తయారు చేశాడు, పాస్వర్డ్ తయారు చేశాడు. వెంటనే ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు? KK1కి ఇచ్చాడు. KK1 లాగిన్ టు ది మిషన్ అన్నాడు. ఓకే, సో KK1 ఏం చేస్తున్నాడు? లాగిన్ అవడానికి ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తుంటే ఏంది? ఫెయిల్ వస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అని వచ్చింది. ఇప్పుడు వాడు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాడు? రూట్ యూజర్కే కదా, అవునా కదా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? Yes, sir. Yes Yes, sir. sir. అప్పుడు KK1 అనే వ్యక్తి డైరెక్ట్ గా రూట్ యూజర్ ని సంప్రదిస్తాడు. హే రూట్ యూజర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాట్ ఎవర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎస్ యూ హ్యావ్ గివెన్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ఐ థింక్ సో అని చెప్తాను నేను. లేదా దట్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్తాను నేను. ఎస్, credentials are not working, I am unable to log into this session, please help me boss అని నేను ఒక టికెట్ రైజ్ చేస్తాను. ఆ టికెట్ రైజ్ చేస్తే రూట్ యూజర్ చూసుకుంటాడు. ఓకే, అప్పుడు రూట్ యూజర్ గా ఉన్న వీడికి అర్థం కాదు, అరే ఏంటిది, వాడికి 1.3.4 సర్వర్ ఐపీ ఇచ్చేసానే. ఓకే, ఆ తర్వాత యూజర్ నేమ్ KK1 అనేది నేనే కదా తయారు చేసింది, అది ఇచ్చాను. ఓకే, పాస్వర్డ్ తయారు చేశాను 1 2 3 అది ఇచ్చాను. సో యూజర్ నేమ్ తయారు చేశాను, పాస్వర్డ్ తయారు చేశాను, ఐపీ అడ్రస్ ఇచ్చాను. బట్ ఎనీవే వాడు లాగిన్ అవ్వలేకపోతున్నాడు. అసలు రీజన్ ఏంటి? అర్థమైంది? అసలు రీజన్ ఏంటి అనేది అప్పుడు అర్థం కాల. అప్పుడు రూట్ యూజర్ అనేవాడు లైనెక్స్ ని అడిగాడు. డైరెక్ట్ గా లైనెక్స్ ని అడిగాడు, అమ్మా లైనెక్స్ వాట్ హ్యాపెండ్? నువ్వే కదా చెప్పింది ఎవరైనా సరే యూజర్ ని యాడ్ చేసుకోమని చెప్పావు, నాకు పర్మిషన్ ఇచ్చావు కదా, మళ్ళీ నువ్వు ఒక కమాండ్ కూడా చెప్పావు కదా, ఆ కమాండ్ పేరేంది? యూజర్ యాడ్ అనే కమాండ్ కూడా చెప్పావు కదా నాకు. సో కమాండ్ నువ్వే ఇచ్చావు, పాస్వర్డ్ పెట్టడానికి కూడా కమాండ్ ఇచ్చావు. ఓకే, యూజర్ని తయారు చేయడానికి కమాండ్ ఇచ్చావు. ఓకే, అలాగే నేను చేసేసాను. KK1 పాస్వర్డ్ కూడా చేశాను. బట్ KK1 పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడికి వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని లైనెక్స్ అని అడిగాడు రూట్ యూజర్. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా? అరే రూట్ యూజర్, నాకు తెలియకుండా నువ్వు ఇవన్నీ చేసి వాడు లాగిన్ అవ్వలేదని మళ్ళీ చెప్తావేంది అని అడిగింది. ఎవరు? లైనెక్స్. ఏం చెప్పాలా? నువ్వు చెప్పాలా నాకు. నువ్వు ఎప్పుడైతే యూజర్ని తయారు చేసావో, యూజర్కి ఒక పాస్వర్డ్ ఇచ్చావో, యు మస్ట్ ఇన్ఫార్మ్, నాకు చెప్పాలి. అమ్మా లైనెక్స్, ఇదిగో ఒక KK1 యూజర్ని తయారు చేస్తున్నా, వాడికి ఒక పాస్వర్డ్ ఇచ్చా, దయచేసి వాడిని లాగిన్ అవ్వనివ్వమ్మా, వాడు లాగిన్ అవ్వడానికి ఎలా చెయ్యమ్మా అని లైనెక్స్ నాతో చెప్పాలి నువ్వు. అంటే నీకు రూట్ యూజర్ అయినంత మాత్రాన నాకు తెలియకుండా ఇవన్నీ చేసి అక్కడ లైనెక్స్ లో వాడు లాగిన్ అవ్వట్లేదంటే కుదరదు అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. కరెక్టే, మరి నీతోటి ఇన్ఫార్మ్ చేయాలంటే ఎట్లా? నీకు ఫోన్ నెంబర్ లేదు, నీకు ఈమెయిల్ ఐడి లేదు, వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలా? నేను ఎలా ఇన్ఫార్మ్ చేయాలా నీకు అని అడిగాడు. ఎవడు? రూట్ యూజర్ లైనెక్స్ ని. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పిందంటే, అరే బాబు, నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఈమెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లైనెక్స్ అనే నేను కొన్ని ఫైల్స్ ని మెయింటైన్ చేస్తా ఉంటా. నువ్వేం లేదు, ఆ ఫైల్స్ లోపలికెళ్ళి, ఆ ఫైల్ లోపలికెళ్ళి ఒక చిన్న ప్లేస్ లోకి వెళ్ళి చిన్న మోడిఫికేషన్ ఒకటి చెయ్యి. ఆ చిన్న మోడిఫికేషన్ వల్ల నాకు అర్థమైద్ది. అప్పుడు ఓహో, అప్పుడు నేను ఆ వ్యక్తిని ఎలో చేస్తాను అని చెప్పింది. అదే అంటే ఏంది? అప్రూవల్ ఇవ్వాలి నేను.
వాడు ఏం చెప్పాడు రూట్ యూజర్ కి లైనెక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. లైనెక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలంటే లైనెక్స్ ఒక ఫైల్ ఇచ్చింది. ఆ ఫైల్‌లోకి వెళ్లి చిన్న మోడిఫికేషన్ చేయటాన్నే లైనెక్స్ నుంచి మనం అప్రూవల్ తీసుకోవటం అంటాం. చిన్న మోడిఫికేషన్ చేయటాన్నే లైనెక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవటం అంటాం. సో, అప్పుడు లైనెక్స్ తోటి మాట్లాడటం అంటే అర్థం ఏంది? ఈ ఫైల్‌లో చిన్న మోడిఫికేషన్ చేయటమే లైనెక్స్‌తో మాట్లాడటం. అంతేగాని లైనెక్స్ ఫోన్ నంబర్‌లు, ఈమెయిల్స్ ఏమి ఉండవు. జస్ట్ ఈ ఈ ఈ ఈ ఫైల్‌లో చిన్న మోడిఫికేషన్స్ నువ్వు చేస్తే చాలు. లైనెక్స్‌తో మాట్లాడొచ్చు. అది విషయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే, ఇక్కడ మనకి సింపుల్‌గా ఏంటి అసలా అని లైనెక్స్‌ని రూట్ యూజర్ అడిగాడు. కరెక్టేనమ్మా. ఫైల్‌లోకెళ్ళమంటున్నావు. అసలు ఫైల్‌లోకి అంటే ఎళ్ళమంటున్నావు కరెక్టే. ఏం ఫైల్ అది? ఆ ఫైల్ పేరేంది అని అడిగాడు రూట్ యూజర్. అప్పుడు లైనెక్స్ ఒక ఫైల్ పేరు చెప్పింది. ఆ ఫైల్ ఏం ఫైల్ అంటే SSHD ఇది ఫైల్. SSHD ఇది ఫైల్ యాక్చువల్‌గా. ఆహా! ఈ ఫైల్ యెస్. అంటే మీరు ఈ ఫైల్‌లోకి లాగిన్ అవ్వండి. మీ ఫైల్‌లోకి మీరు వెళ్ళండి. ఓకే. వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? వెళ్ళిన తర్వాత ఏం లేదు. ఈ ఫైల్‌లో SSHD అనే ఫైల్‌లో లైన్ నంబర్ 65కెళ్ళు. ఓకే. లైన్ నంబర్ 65కెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటదంటే నో అనే ఆప్షన్ ఉంటది. ఆ నో అనే ఆప్షన్ తీసేసి యెస్‌గా మార్చు అంతే. నో అనే ఆప్షన్ తీసేసి యెస్‌గా మార్చు. యెస్‌గా మార్చి సేవ్ చేసేసేయి చాలు. ఇక నాకు అర్థమైపోద్ది. అక్కడ నువ్వు అది చేయనందువల్ల, అక్కడ నువ్వు అప్రూవల్ తీసుకోనందువల్ల నా దగ్గర నుంచి, అప్పుడు వాడు లాగిన్ అవ్వలేకపోతున్నాడు అని చెప్పింది. ఎవరు? లైనక్స్. మరిప్పుడు వీడేం చెప్పాడు? వీడు రూట్ యూజర్ ఏం చేయాలా? ఖచ్చితంగా ఈ ఫైల్ లోపలికెళ్ళి, లైన్ నంబర్ 65కెళ్ళి, అది నో అనే ఆప్షన్ ఉంది. యెస్ చేయాలా. యెస్ చేసి సేవ్ చేయాలి అర్జెంట్‌గా. మరి అప్పుడు రూట్ యూజర్ అడిగాడు. అమ్మా కరెక్టే. SSHD ఫైల్ అన్నావు కరెక్టే. ఈ SSD ఫైల్ అనేది ఎక్కడుంది? అనంటే అప్పుడు ఆమె చెప్పింది. ఏమని? SSD అనే ఫైలు SSH అనే ఒక ఫోల్డర్‌లో ఉంది అని చెప్పింది. ఈ SSH ఎక్కడుంది అనంటే ETC. ఓకే. ETC ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. చూసారా? అంటే ఇక్కడ హైరార్కీ మీరు గమనిస్తే అదే చెప్పాను గదా! ఫైల్స్, ఫోల్డర్స్‌తో పనిచేయడమే లైనక్స్ అడ్మిన్ అంటే. ఇంకా అది ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. సో, ఇక్కడ ఈ హైరార్కీ చూస్తే ఫార్వర్డ్ స్లాష్ ETC ఫార్వర్డ్ స్లాష్ SSH ఫార్వర్డ్ స్లాష్ SSHD ఫైల్. ఇది యాక్చువల్‌గా మ్యాప్. ETC అనేది ఒక ఫోల్డర్. ఓకే. SH అనేది ఒక ఫోల్డర్. ఓకే. ఇదేందిది? ఇది ఫైల్ యాక్చువల్. Fine. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం చిన్న మోడిఫికేషన్ చేయాలి. అంటే ఏంది లైన్ నంబర్ 65కెళ్ళాలి. 65కెళ్తే మనకి నో అని ఉంటుంది. దాన్ని యెస్ చేయాలి. అంటే అప్రూవల్ తీసుకుంటున్నాం. అమ్మా లైనెక్స్ ఇదిగో యూజర్‌ని అలో చెయ్యి అని అప్రూవల్ తీసుకోవటం అంటే ఈ ఫైల్‌లోకెళ్ళి చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఈ ఫైల్ ఎక్కడుంది? SSH. SH ఎక్కడుంది? ETC. ETC ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. ఓకే. సరే అప్పుడు ఆహ్, లైనెక్స్ రూట్ యూజర్‌కి ఇలా అంటే యెస్ అంటే డిస్కషన్ జరుగుతున్న సమయంలో అప్పుడు రూట్ యూజర్ అడిగాడు. కరెక్టేనమ్మా. SSHD అన్నావు. దాని ఫుల్ నేమ్ ఏమన్నా ఉందా? ఇదేనా ఫైల్ పేరు అని అడిగాడు. అప్పుడు లైనెక్స్ చెప్పింది. దానికి ఫుల్ పేరు ఉంది అని చెప్పింది. ఏది? SSD. దాని ఫుల్ పేరు పూర్తి పేరు ఏందంటే SSHD కాన్ఫిగ్ అనేది దాని ఫైల్ నేమ్ యాక్చువల్. దిస్ ఈస్ వాట్ ఫైల్ నేమ్. ఇప్పుడు అర్థమైందా? SSHD అనేది అర్థమైందా? SSHD CONFIG కాన్ఫిగ్ అర్థమైందా? అండర్‌స్కోర్ అంటే ఏంది కిందొస్తది. ఇది ఫైల్ నేమ్ యాక్చువల్ ఒరిజినల్ ఫైల్ నేమ్. సో, ఆ ఫైల్ ఎక్కడుంది? SSH. SH ఎక్కడుంది? ETC. ఇట్లా. ఇప్పుడు మనం రాయాలంటే ఏంది? ETC ఓకే. SSH SSHD SSHD అండర్‌స్కోర్ CONFIG కాన్ఫిగ్. ఇది యాక్చువల్‌గా. ETC SSH SHD కాన్ఫిగ్. ఇది రియల్‌గా. ఈ ఈ ఫైల్ ఏదైతే SSHD అనేది ఉందో, ఏదైతే SSHD ఉందో, ఆ ఫైల్‌లో మనం మోడిఫికేషన్ చేయాలి. యెస్. సో, ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు SSHD అండర్‌స్కోర్ కాన్ఫిగర్ ఉంది.
మరి ఈ ఫైల్లోకి వెళ్ళి దాన్ని ఎడిటింగ్ చేయాలా అంటే ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేయాలి ఈ ఫైల్ని చెప్పండి మీరే. ఆ ఫైల్లోకి వెళ్ళి కొంత ఎడిటింగ్ చేయాలా. VIM. విఐఎం. ఎస్ ఎక్సలెంట్ ఆప్షన్. అప్పుడు నేను పైన ఏం రాస్తాను విఐఎం ఈటీసీ ఎస్ఎస్ఎస్ ఎస్ఎస్ఎస్హెచ్డి Underscore. అండర్స్కోర్ అట్లా అలా రాస్తే చాలు. ఏంటది విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి Underscore. ఇది యాక్చువల్గా స్టోరీ. విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి అండర్స్కోర్ ఇది. ఆ ఫైల్ ఓపెన్ చేయాలి. అక్కడికి వెళ్ళి లైన్ నెంబర్ 65. లైన్ నెంబర్ 65. ఎస్. సో అక్కడ నో అని ఉంటుంది, దాన్ని ఎస్ చేయాలి. ఎస్ అంటే అయిపోయింది. సో ఇది. సో అప్పుడు రూట్ యూజర్ వెంటనే ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళి ఫాస్ట్ గా క్లియర్ చేశాడు. విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి కాన్ఫిగ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఫైల్ ఓపెన్ అయింది. ఈ ఫైల్లో 65 లైన్ నెంబర్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే కోలన్ అని రాసి 65 నెంబర్కి వెళ్ళాలంటే ఏం చేయాలా కోలన్ అని టైప్ చేయాలి. కోలన్ ఏదైనా ఒక ఫైల్లో 65 నెంబర్కి వెళ్ళాలంటే కోలన్ అని టైప్ చేయాలి. ఇదిగో కోలన్ టైప్ చేశాం. కోలన్ టైప్ చేసి 65 అని ప్రెస్ అయ్యి 65 అంతే. ఎప్పుడైతే కోలన్ అని రాసి 65 అని అక్కడ రాసావో వెంటనే అది లైన్ నెంబర్ 65కి తీసుకెళ్ళి నిన్ను. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అది లైన్ నెంబర్ 65 తీసుకెళ్తే ఇది నో అని ఉంది. దాని లాగిన్ అవడానికి అవకాశం లేదు బాబు అని ఉంది. అప్పుడు నోని ఎస్ చేయాలి. ఇప్పుడు ఈ నో అనే దాన్ని ఎస్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేయాలా చెప్పండి మీరే. ఐ వాంట్ టు ఎడిట్ దిస్. నో, నేను ఈ నో అనే దాన్ని ఎడిట్ చేయాలి. ఎట్లా చేయాలి? ఈ ఫైల్లో నో అని ఉంది, దాన్ని ఎస్ అని చేయాలా, ఎడిటింగ్ చేయాలి ఈ ఫైల్ని. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎస్ ఫ్రెండ్స్, VIM వచ్చేసి. విఎం రాయాలా? విఎం రాస్తున్నా. ఇది రాస్తే ఏం రావట్లేదు. ఏం రాస్తే ఏం రాలేదు కదా. I press I. మర్చిపోయావా? ప్లస్ ఏం చేయాలా? ఐ అంటే ఏంది? ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ లోకి వస్తే అప్పుడు ఇక్కడికి వెళ్ళాలా. ఎస్ అంతే. ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఎస్. ఆ ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఎస్ టైప్ అయింది, లేకపోతే అవ్వదు. అప్పుడు చేసిన తర్వాత అప్పుడు ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఎస్కేప్. ఇది ఎస్కేప్ పోయింది. ఆ తర్వాత కోలన్ ఎక్స్ అంటే సేవ్ చేసింది. ఇది మోడిఫికేషన్స్ అంతా సేవ్ అవుతాయి. ఈ ఫైల్లో ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, సేవ్ అయిపోయి ఫైల్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు అర్థమైందా? నోన్ ఏం చేసాం? ఎస్ చేసాం. నో అనేదాన్ని ఎస్ చేసాం. సో ఇప్పుడు నో అనేదాన్ని ఎస్ చేసాం, బాగానే ఉంది. నో అనేదాన్ని ఎస్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు ఎవరు ఇక KK1కి చెప్తాను నేను. ఏమని? అరే KK1 లాగిన్ అవ్వమని చెప్పాలా లేదా? ఇక పర్మిషన్ ఇచ్చాడుగా, అప్రూవల్ తీసుకున్నానుగా. అప్పుడు ఏం చేయాలా? KK1కి వెళ్ళాలా. KK1కి వెళ్ళాలంటే ఏం చేయాలా? వాడు సర్వర్ IP అడ్రస్ కావాలా. సర్వర్ IP అడ్రస్ కాపీ చేసుకో. సర్వర్ IP అడ్రస్ ఏంది? KK1కి ఉంది కదా, ఇదే కదా. ఎస్, ఇది సర్వర్ IP అడ్రస్. కాపీ దిస్ సర్వర్ IP అడ్రస్. ఓకే, ఓపెన్ పుట్టి ఆర్ పట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రెస్ ఎంటర్ బటన్. కలర్ 1 పెడదాం. SSH authentication credentials browse ABC bank server password. సరే, మళ్ళీ ఓపెన్ పెట్టేసి ఇదిగో మళ్ళీ చూడండి. మళ్ళీ KK1 అని చెప్పా. చూడండి KK1 అన్నా. సరే, ఇప్పుడు చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్.
మళ్ళీ లేదు. అయ్యయ్యో! ఇదేంది? నువ్వు అప్రూవల్ తీసుకోమంటే తీసుకున్నాడు బానే ఉంది. రూట్ యూజర్ చెప్పాడు కేకే1 లాగిన్ అవ్వమని. అగైన్ మళ్ళీ ప్రాబ్లమ్. అగైన్ మళ్ళీ ఏంది? ప్రాబ్లమ్ వచ్చింది. వై? మళ్ళీ అగైన్ ఎవరిని అడగాల? మళ్ళీ రూట్ యూజర్‌నే. అరే బాబు రూట్ యూజర్ వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? అని మళ్ళీ నేను రూట్ యూజర్‌కి యెస్ టికెట్ రైజ్ చేస్తే వాడు రూట్ యూజర్ చూసాడు. చూసి అరే ఏంట్రా బాబు ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? అప్పుడు నేను మళ్ళీ చెప్పా ఏమని? అయ్యా బాబు ఐ యామ్ అనేబుల్ టు లాగ్ ఇంటు దిస్ మిషన్ ప్లీజ్ హెల్ప్ మీ అన్నా నేను మళ్ళీ. అదేంటది? ఇప్పుడే గదా! లైనెక్స్‌ని అడిగితే లైనెక్స్ ఏం చెప్పింది? ఆ ఫైల్‌లోకెళ్ళి నో అని ఉంటది. యెస్ తీసుకో అంటే అప్రూవల్ తీసుకో నా నుంచి అని చెప్పింది. ఆ ఫైల్ మోడిఫికేషన్ చేశాను. లైనెక్స్ నుంచి అప్రూవల్ తీసుకున్నా. యెస్ తీసుకున్నా. మరి ఇప్పుడేంది ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్? అని అప్పుడు మళ్ళీ రూట్ యూజర్ ఏం చేసాడంటే మళ్ళీ లైనెక్స్‌ని అడిగాడు. మళ్ళీ లైనెక్స్‌ని అడిగాడు. ఏమని? అమ్మా లైనెక్స్ ఇది ఇక్కడ లైనెక్స్ ఇక్కడ ఉంది. రూట్ యూజర్ ఇక్కడ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ లైనెక్స్‌ని అడిగాడు. అమ్మా రూట్ యూజర్, అమ్మా లైనెక్స్ వాట్ హ్యాపెండ్? నువ్వు చెప్పిన విధంగా ఇదిగో హెచ్‌డి అనే ఫైల్‌కెళ్ళానమ్మా. ఓకే. అక్కడ లైన్ నంబర్ 65లో ఉంది. ఓకే. అక్కడ మార్పులు చేర్పులు చేశా. అంటే సమ్ చేంజెస్ అన్నావు గదా! చేశా. బానే ఉంది. కానీ ఇప్పుడు అది చేసిన తర్వాత గూడా కేకే అనే వ్యక్తి లాగిన్ అవ్వలేకపోతున్నాడు. లాగిన్ ఫెయిల్ అనొస్తుంది. లాగిన్ ఫెయిల్ అనొస్తుంది. వై అని అడిగా. ఎవరిని? లైనక్స్‌ని. అప్పుడు లైనక్స్ చెప్పింది. కరెక్టేరా బాబు రూట్ యూజర్. నువ్వేం జేశావు? ఒక ఫైల్‌లోకెళ్ళావు. ఓకే. ఆ ఫైల్‌లో లైన్ నంబర్ 65కెళ్ళావు. ఓకే. తర్వాత ఏం జేశావు? ఆ పర్మిషన్ ఏదైతే నో అని ఉందో దాన్ని యెస్ చేశావు. యెస్ చేశావు. కరెక్టే. దాన్ని సేవ్ జేశావు. కోలన్ టైప్ జేసి. అంతే. సో, ఈ ఈ ఈ మోడిఫికేషన్స్ అనేది నీ వరకే పరిమితమైనయి. నా దాకా రాలా. ఐ హావ్ నాట్ యెట్ రిసీవ్డ్ సో ఫార్ యువర్ మోడిఫికేషన్స్. అంటే నువ్వు అప్రూవల్ తీసుకుంటున్నట్టు ఇక్కడ నువ్వు చేసినట్టు బానే ఉంది. నువ్వు జేసుకున్నావు. కానీ నా దాకా రాలా అయి. నా దాకా రిఫ్లెక్ట్ అవ్వలా. నా దాకా రాలా. మోడిఫికేషన్స్ అన్నీ గూడా నా దగ్గర దాకా రాలేదు. రిఫ్లెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఐ డోంట్ నో వెదర్ యూ మోడిఫై ఆర్ నాట్. ఐ డోంట్ నో. I have not received any kind of information. That's what is this? I have not yet received any kind of information అని చెప్పాడు. ఎవడు? లైనక్స్. అరె! అదేంది? నేను ఇక్కడే గదా చేశాను ఇదంతా. ఫైల్‌లోనే మోడిఫికేషన్ చేశాను. నీకు రాకపోవటం ఏంది? అని అప్పుడు మళ్ళీ లైనక్స్‌ని అడిగితే, అప్పుడు లైనక్స్ ఒక మాట చెప్పింది. కరెక్టేరా బాబు! నువ్వేదైతే మోడిఫికేషన్ చేసి ఉన్నావో, ఆ మోడిఫికేషన్స్ అన్నీ నాకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే, నువ్వు దానిని రీస్టార్ట్ చేయాల. ఆ ఫైల్‌ని. రీస్టార్ట్ చేయాల. ఆ ఫైల్‌కి సంబంధించిన సర్వీస్‌ని నువ్వు రీస్టార్ట్ చేయాలా అని చెప్పింది. ఓహో! రీస్టార్ట్ చేస్తే అప్పుడు సెట్ అయిపోద్ది. ఇప్పుడు మనకంతే కదా! ఏదైనా సరే కొన్ని సాఫ్ట్‌వేర్‌లో కొన్ని అదో ఏదో చిన్న మోడిఫికేషన్ చేసినప్పుడు రీస్టార్ట్ అడిగిద్ది సిస్టమ్ అంటుంది. అట్లాగే ఇది కూడా ఏందంటే నువ్వు ఏదైనా సరే కొంత మోడిఫికేషన్ చేసినప్పుడు నువ్వు రీస్టార్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. కానీ రీస్టార్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలంటే ఎక్కడ ప్రెస్ చేయాలా అని అడిగాను నేను. ఎవరిని? లైనక్స్‌ని. అమ్మా రీస్టార్ట్ అంటే ఎట్లా చేయాలమ్మా రీస్టార్ట్? ఆ ఫైల్‌కి కనెక్షన్ ఉన్న సర్వీస్‌తోని రీస్టార్ట్ చేయాలంది. ఆ ఫైల్‌కి కనెక్షన్ ఉన్న సర్వీస్ తోటి రీస్టార్ట్ చేయాలంది. ఆ! ఏంది? ఏం సర్వీస్ అది? అని అడిగితే అప్పుడు చెప్పింది. ఏమని? ఏం లేదు. సర్వీస్ పేరేందంటే ఎస్‌హెచ్‌డి. ఇది ఒక సర్వీసు. నువ్వు దీనిని రీస్టార్ట్ చెయ్యి. వెంటనే అప్డేషన్స్ అన్నీ నా దగ్గరికి అందుతాయి. అప్పుడు ఎవడైనా సరే లాగిన్ అవ్వచ్చు. నేనింక వాడిని ఇబ్బంది పెట్టనని చెప్పింది. అంటే ఇప్పుడు రీస్టార్ట్ చేయాలా ఎస్ఎస్‌హెచ్‌డిని. రీస్టార్ట్ చేయాలంటే మరి కమాండ్ ఉంది. హౌ టు రీస్టార్ట్ థిస్ సర్వీస్. ఎస్‌హెచ్‌డి అనేది ఒక సర్వీస్ లాగా ఇప్పుడు అనుకుంటుంది. ఇప్పుడు ఈ సర్వీస్‌ని రీస్టార్ట్ చేయాలా. అప్పుడు కొత్తగా చేసిన మోడిఫికేషన్స్, రిఫ్లెక్షన్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అప్పటిదాకా అందుబాటులో ఉండవు. అందువల్ల రీస్టార్ట్ చేయాల. రీస్టార్ట్ చేయాలంటే అప్పుడు లైనక్స్ ఒక కమాండ్ ఇచ్చింది. ఏమని? సర్వీస్ అనే కమాండ్ ఇచ్చింది. రీస్టార్ట్ చేయడానికి సర్వీస్ అనే కమాండ్ ఇచ్చింది. సో, బై యూజింగ్ ది సర్వీస్ కమాండ్ వి కెన్ రీస్టార్ట్ ద సర్వీస్. ఏది? ఎస్‌హెచ్‌డి సర్వీస్‌ని రీస్టార్ట్ చేయొచ్చు. బై యూజింగ్ వాట్? సర్వీస్ అనే కమాండ్. అది ఎలా ఉపయోగించాలా? సర్వీస్ ఎస్‌హెచ్‌డి రీస్టార్ట్ అని రాస్తే చాలు. లైనక్స్‌కి అర్థమైపోద్ది. రీస్టార్ట్ అయితది. ఏమని రాయాలా? సర్వీస్ ఎస్‌హెచ్‌డి రీస్టార్ట్ అని రాస్తే చాలు. రీస్టార్ట్ అయ్యిద్ది సర్వీస్. అంటే ఏదైతే మోడిఫికేషన్స్ మీరు చేశారో అవన్నీ గూడా రిఫ్లెక్ట్ అయితాయి.
అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కదా, మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా చూడండి. వీడిని తీసేసి ఇది వీడెవడ రూట్ యూజర్, మరి సర్వీస్ రీస్టార్ట్ చేయాలి కదా, అప్పుడు సర్వీస్ SSD రీస్టార్ట్, అంతేనా? అంతే. RESTART రీస్టార్ట్. సర్వీస్ అనేది ఒక కమాండ్, ఎస్ ఇది సర్వీస్, రీస్టార్ట్ అనేది ఏంటంటే ఆప్షన్, రీస్టార్ట్ అనే ఆప్షన్, రీస్టార్ట్ అని అట్లా మనం చేయాలి. సో ఇక్కడ ఇది ఇలా చేసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, రీస్టార్ట్ అయిపోయింది. రీస్టార్ట్ అయిపోయింది కాబట్టి అప్పుడు లైనెక్స్ లో వాడికి చెప్పా, అరే KK1 యూజర్ ఇప్పుడు లాగిన్ అవ్వా బాబు అని చెప్పా. వాడు ఏం చేశాడు అప్పుడు, వెంటనే IP అడ్రస్ కావాలి వాడికి, వాడు IP అడ్రస్ తీసుకున్నాడు. వాడు IP అడ్రస్ ఏంటి, ఇది 13, ఇది IP అడ్రస్. కాపీ దిస్ IP అడ్రస్, అప్పుడు బట్టి వాడి మిషన్ లో ఉంటది IP అడ్రస్, వాడి యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్ని వాడి మిషన్ లో నోట్ ప్యాడ్ లో పెట్టేసుకుంటాడు ప్రతి వాడు. ఓకే, సో కలర్ 1 లోడ్ పేస్ట్, ఓపెన్ KK1, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా ఇప్పుడు వస్తుంది 1 2 3, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, అదే విషయం. KK1 లాగిన్ అయ్యాడు. KK1 చూసావా, KK1 లాగిన్ అయ్యాడు. సో CLER క్లియర్. చూసారా, ఇప్పుడు ఎవరు, నేను KK1. ఇక ఇది నేను సర్వర్ లో లాగిన్ అయ్యి నేను వర్క్ నేను చేసుకుంటా, ఇక అంతే, అది జరిగేది. సో ఇక్కడ మీరు ఎవరు లాగిన్ అయ్యారు అని అంటే, ఊయామాయి, నేను ఎవరిని, ఎస్ ఆమె KK1 యూజర్. నేను ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాను అంటే PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, నువ్వు KK1 యూజర్ డైరెక్టరీలో ఉన్నావయా అంటే టిల్డా ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? Yes, sir. అంటే ఇదంతా మీరు చెయ్యాలా, అర్థమైందా? చేయకపోతే ఏమైంది, రాదు. అదనమాట, అందుకోసం మనకి ఎర్రర్ వస్తుంది ఇప్పుడు వరకు. ఇప్పుడు ఎర్రర్ ఎలా రెక్టిఫై చేయాలి, అర్థమైందా? సో ఎవరైనా సరే ఒక యూజర్ ని తయారు చేసి నాకు పర్మిషన్ యాక్సెస్ ఇవ్వు అన్నప్పుడు ఏం చేయాలి, మనం ఇవన్నీ చేయాలా. ఏం చేయాలా, ఫస్ట్ ఏం చేయాలా, ఎస్ క్రియేట్ యూజర్ ని తయారు చేయాలా. ఎలాగా, యూజర్ యాడ్ కమాండ్, యూజర్ యాడ్ KK1. ఓకే, రెండో స్టెప్. ఇదేంది, ఇది స్టెప్ 1. రెండో స్టెప్ అంటే ఏంది, స్టెప్ 2. స్టెప్ 2లో ఏం చేయాలా, యూజర్ ని క్రియేషన్ చేసిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఏం చేయాలి, స్టెప్ 2 క్రియేట్ ఏ పాస్వర్డ్. Password. పాస్వర్డ్ క్రియేషన్ చేయాలంటే ఏం చేయాలా, passwd KK1 రాయాలి. అప్పుడు మనం KK1 కి పాస్వర్డ్ ఇవ్వచ్చు. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3. స్టెప్ 3, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా, ఎస్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్, గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ లైనెక్స్. సో అప్రూవల్ తీసుకోవడానికి లైనెక్స్ లో నేనేం చేయాలి ఫ్రెండ్స్, ఓపెన్ SSHD config file. Open SSD config file, do some modification. Inside line number 65. Okay, inside this file line number 65. Okay, చేసిన తర్వాత ఏం చేయాలా, మోడిఫికేషన్ చేసిన తర్వాత colon-X, సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోయింది. సో స్టెప్ 4 లో ఏం చేయాలా, నాలుగో స్టెప్ లో ఏం చేయాలా, ఎస్ ఫ్రెండ్స్, నాలుగో స్టెప్ లో ఏం చేయాలా, చెప్పండి, రీస్టార్ట్ చేయాలి సర్వీస్, అంతేనా? ఇదేంది, ఇది ఓపెన్ SSD కాన్ఫిగ్ ఫైల్, అర్థమైందా? ఓపెన్ SSD కాన్ఫిగ్ ఫైల్, డూ సమ్ మోడిఫికేషన్, సేవ్ అండ్ ఎగ్జిట్. నాలుగో స్టెప్ లో ఏం చేయాలా, రీస్టార్ట్ ద సర్వీస్. సర్వీస్ రీస్టార్ట్ చేయాలంటే ఏం చేయాలా, సర్వీస్ SSD రీస్టార్ట్.
అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, సర్వీస్ SSHD రీస్టార్ట్. అర్థమవుతుందా లేదా? ఎస్ లక్ష్మి, ప్రాక్టీస్ చేయగలరా? ఎస్ సార్ చేయగలుగుతారు Yes, sir. సార్. Yes, sir. ఎస్ రామకృష్ణ కుమార్, చేయగలవా ఇది ప్రాక్టీస్? అంతే, చేయగలను సార్. అంతే, ఏం లేదు. ఈ 4th స్టెప్స్, 4 స్టెప్స్ మనం చేయాలి ఇక్కడ. ఎక్కడ? యాజ్ అ రూట్ యూజర్ గా మనం ఈ 4 స్టెప్స్ చేస్తే, యాజ్ అ రూట్ యూజర్ గా I perform these 4 steps so that KK1 user can log into their respective mission. Otherwise KK1 లాగిన్ అవ్వలేడు. అంతే, అర్థమైందా? KK1 లాగిన్ అవుతాడా? నో వే, నో, అవ్వలేడు. ఇదన్నమాట. సో ఓపెన్ SSD అంటే ఎలాగా మనం ఓపెన్ చేయాలా ఫైల్ ని? VIM, అర్థమైందా? /etc/SSH config and go to line number 65. Go to line number 65. అర్థమైందా? Go to line number 65 and do some modification. అర్థమైందా? సో ఇదేంది? రీస్టార్ట్. ఇదే ఇలాగనమాట. ఇక సపోజ్ ఇప్పుడు మళ్ళీ రూట్ యూజర్ అన్నాడు, KK2 తయారు చేద్దాం అన్నాడు రూట్ యూజర్. అప్పుడు యూజర్ యాడ్ KK2 తయారు చేశాడు. సో passwd KK2 పాస్వర్డ్ 123 పాస్వర్డ్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఆ KK2 యూజర్ తయారు చేశాడు కదా, వాడు ఏం చేస్తాడు? మళ్ళీ లాగిన్ అవ్వాలిగా సర్వర్లోకి, అవునా కాదా? KK1 యూజర్ లాగిన్ అవ్వాలా లేదా? ఎస్ ఫ్రెండ్స్. Yes, sir. రూట్ యూజర్ మళ్ళీ ఏం చేశాడు? KK1 చేశాడు. KK1 యూజర్ మళ్ళీ ఏం చేశాడు? పాస్వర్డ్ ఇచ్చాడు. ఓకే, సో మళ్ళీ సారీ KK2 మళ్ళీ వెంటనే KK2కి ఇన్ఫార్మ్ KK2 ప్లీజ్ ఫైండ్ దిస్ అటాచ్మెంట్ ఫైల్ అన్నాడు. అప్పుడు దాంట్లో క్రెడెన్షియల్స్ సప్లై చేశాడు. ఎవరికి? KK2కి. KK2 క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసి చూసుకొని అప్పుడు ఓహో ఇదేనా అని చెప్పేశాడు. చెప్పి వెంటనే KK2 ఇక్కడ లాగిన్ యాజ్ ఉంది కదా, లాగిన్ యాజ్ అనే ప్లేస్ లో KK2 అని ప్రెస్ చేశాడు. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టంగానే పాస్వర్డ్ అడిగింది. ఎస్ పాస్వర్డ్ వచ్చేసి 123 ప్రెస్ చేశాడు. ప్రెస్ చేసి ఎంటర్ బటన్ కొట్టాడు. ఇప్పుడు వీడు లాగిన్ అవుతాడా లేదా? KK2 ఇందాక KK1 స్టోరీ వేరు, ఇప్పుడు KK2 లాగిన్ అవుతాడా? KK2 అప్పుడు నేను మళ్ళీ రూట్ యూజర్ని అడిగా, అమ్మా లైనెక్స్ ఇప్పుడు మొన్నట్లా చేయొద్దు దయచేసి. ఇప్పుడు KK2 యూజర్ని తయారు చేశాను, వాడికి పాస్వర్డ్ ఇచ్చాను, వాడి డీటెయిల్స్ అన్ని కూడా వాడికి సప్లై చేసేసాను, వాడు లాగిన్ అవుతున్నాడు. ఇక నీతోటి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగా. ఎవరిని? లైనెక్స్ని. ఐఎమ్ ఏ రూట్ యూజర్. నేను అడిగా లైనెక్స్ని, అమ్మా లైనెక్స్ ఏంది చెప్పమ్మా అని అడిగా. అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని? అరే బాబు, ప్రతిసారి కాన్ఫిగరేషన్ ఫైల్ టచ్ చేసి నువ్వు మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం, ఒక్కసారి చేస్తే చాలు అని అడిగింది. ఆహా, మరి రీస్టార్ట్ చేయాలా కదమ్మా? రీస్టార్ట్ కూడా చేయాలా? నో, ఒక్కసారి రీస్టార్ట్ చేస్తే చాలు. అంటే మోడిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే రీస్టార్ట్ చేయాలి నువ్వు, అంతేగాని యూజర్ చేసినప్పుడల్లా రీస్టార్ట్ వద్దు. యూజర్ తయారు చేసినప్పుడల్లా మళ్ళీ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి లైన్ నెంబర్ 65కి వెళ్ళొద్దు. ఒక్కసారి లైన్ నెంబర్ 65లో మోడిఫికేషన్ చేసావు, ఆడ నో అనేది తీసేసి ఎస్ ఇచ్చావంటే ఇక ఏ యూజర్ అయినా లాగిన్ అవుతాడు. కాబట్టి ప్రతి యూజర్కి సారికి వెళ్ళి ఆ ఫైల్ని కదిలించవచ్చు. నో, డోంట్ టచ్ దిస్ ఫైల్. ఓకే, మరి రీస్టార్ట్ సంగతి ఏందమ్మా? మరి ఫైల్లో మోడిఫికేషనే చేయలేదు కదా నువ్వు, ఇంకా రీస్టార్ట్ ఎందుకు? కాబట్టి రీస్టార్ట్ అవసరం లేదు, మోడిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ ఒక యూజర్ని తయారు చేయి, ఒక పాస్వర్డ్ తయారు చేయి, ఆ యూజర్ని లాగిన్ అవ్వమను, వాడు లాగిన్ అయిపోతాడని చెప్పింది. ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? నో నీడ్ టు మాడిఫై, నో నీడ్ టు రీస్టార్ట్. మాడిఫై చేయాల్సిన అవసరం, రీస్టార్ట్. ఎంతమంది యూజర్స్ కైనా అదే ఉపయోగపడింది అనమాట. ఎస్, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ యూజర్ని తయారు చేసాంగా, వాడిని మళ్ళీ లాగిన్ అవ్వాలిగా. KK2 యూజర్ వాడు లాగిన్ అవ్వాలి కాబట్టి పట్టిలోకి వెళ్ళి వేరే కలర్ తీసుకొని మళ్ళీ ఆ సర్వర్ IP అడ్రస్ ఎంత ఉంది?
సేమ్ సర్వర్ కదా, అంటే డిఫరెంట్ సర్వర్లు ఇస్తే తీసుకో, వాడు ఇచ్చిన సర్వర్ ఐపీకి చెప్తాడు, దాంట్లో లాగిన్ అవ్వు. ఓకే, ఇది ఓకే. ఓకే, ఇక్కడ ఇది ఐపీ అడ్రస్, ఎస్హెచ్, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, పాస్వర్డ్, ఎస్, ఓపెన్ లో ఇదిగో లాగిన్ యాజ్ ఏ కేకే2గా లాగిన్ అవ్వాలి ఇప్పుడు అర్జెంట్. ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఏంది 1 2 3, చూసారా ఇది అయిపోయింది. కేకే2గా నేను లాగిన్ అవ్వగలిగా. సో క్లియర్. ఎస్ ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు కేకే2గా నేను లాగిన్ అవ్వగలిగానా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. సింపుల్. అంటే ప్రతిసారి ఇది మోడిఫికేషన్ చేయాల్సిన ఒక సింగిల్ టైం చేస్తుంది. కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలా, కొంచెం ప్రాక్టీస్ తక్కువగా ఉంది. ప్రాక్టీస్ చేయకపోతే ఏంటంటే మీకు అయిపోతాయి. ఇది నిదానంగా సూటిగా స్పష్టంగా ఎక్కించాలి. ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో వేరేది చెప్తాను. ఎందుకంటే ఇది కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ టైం. 2 3 4 5 సార్లు టాస్క్ ఇదే చేయండి, ఈజీ అయిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? Okay, sir. Okay, ఎస్ sir. చేయండి. Okay, ఎస్ ప్రీతి చదవండి. Okay, sir. చెప్తున్నారా జాగ్రత్తగా? Yes, sir. Yes, sir. ఓకే ఓకే. లక్ష్మి చూడండి జాగ్రత్తగా. ఓకే సార్. అకౌంట్ క్రియేట్ అయింది కదా? అయింది సార్. ఓకే ఓకే, చేయండి జాగ్రత్తగా. ఏదైనా Okay, sir. డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ అవన్నీ నాకు షేర్ చేయండి, సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ. నో ప్రాబ్లం. ఓకే సార్. ఎస్ ఎస్ ఓకే. ఎస్ ప్రీతి అండ్ రామకృష్ణ అండ్ లక్ష్మి, ఎస్ ఓకే, క్లోజ్ చేద్దాం. ఓకేనా? Okay, sir. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.